ప్రతి సందులో గొందులో గల్లీ గల్లీకి సిల్లీ నా కొడుకుల విగ్రహాలు పెట్టుకుంటూ పోతే జాగా బొక్క ట్రాఫిక్ జామ్ తప్ప ఈ సమాజానికి ఒరిగేదేమీ లేదు. ఏ జెండా అయినా జాతీయ జెండా తర్వాతే, ఏ విగ్రహమైనా ఈ మహాత్ముల విగ్రహాల తర్వాతే. ఇక నుంచి ఈ త్యాగమూర్తుల విగ్రహాలు ఊరూరా వెలవాలి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ప్రతి పల్లె హోరెత్తిపోవాలి. అసలు మీరేంటో, మీ సిక్కోలు చరిత్రేంటో తెలుసారా మీకు? వంశధార, నాగావళి లాంటి నదులతో కూడిన పచ్చని పరివాహక ప్రాంతం. ప్రసిద్ధ బౌద్ధారామం శాలిహుండంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసిన పవిత్ర స్థలం. సుదూర సముద్ర తీరంతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న అందాల హరివిల్లురా మన శ్రీకాకుళం. మీ భాష ఉద్దానం కర్జాపనసంత తీయదనం, మీ యాస మందస పాలకోవంత మాధుర్యం, మీ మాట బారువ కొబ్బరి నీళ్లంత తేటదనం, మీ ఆతిథ్యం పలాస జీడిపప్పంత కమ్మదనం, మీ స్నేహం పొందూరు ఖాదీ అంత చక్కదనం, మీ సంకల్పం టెక్కలి గ్రానైట్ లాంటి దృఢత్వం. సిక్కోలు వాసులంటే నమ్మకానికి అమ్మలాంటి వారు, విశ్వాసానికి నాన్నలాంటి వారు. అందుకే ప్రతివారు మిమ్మల్ని విశ్వసిస్తారు. ప్రపంచంలో ప్రతి చోట మీరుంటారు. శాంతి మీ ఇంటి పేరు, క్షమాగుణం మీ ఊరి పేరు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ మట్టిలో మంచితనము ఉంది. ఆ మంచికి ముప్పొస్తే ఆ శక్తులను తెగనరికే తెగువ మీలో ఉంది. బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వీరనారి గున్నమ్మ మీ సిక్కోలు వాసే. భారతదేశం గర్వించదగ్గ పేదింటి క్రీడా కుసుమాలు కరణం మల్లీశ్వరి, పూజారి శైలజ ఈ ఆడపడుచులే. తన కండబలాన్ని, గుండె బలాన్ని ప్రపంచానికి చూపిన ఉక్కు వీరుడు కోడి రామ్మూర్తి మీ జిల్లావాడి. వీరంతా మీకు స్ఫూర్తిదాతలు, మార్గదర్శకులు. ఈ సిక్కోలు గడ్డ ఉద్యమాల అడ్డ, విప్లవాల పుట్టినిల్లు. అందుకే పల్లె పల్లెకు ప్రగతి అనే ఈ విప్లవం కూడా ఇక్కడి నుండే, ఈ సత్యవరం నుండే ప్రారంభమవ్వాలి. భారతదేశానికి మొత్తం ఆదర్శం కావాలి. ఈ పవిత్ర శివ సన్నిధానంలో ఓ సుసంకల్పానికి నడుం బిగించండి. మీ యువశక్తికి ఆ శివశక్తి తోడవుతుంది. ఈ సువిశాల భారతదేశం ఓ స్వచ్ఛ భారత్ అవుతుంది. స్వచ్ఛ భారత్ అంటే చెత్తను శుభ్రం చేయడం, చెత్తను వేయకపోవడమే కాదు, మనలో గల ఈర్ష, ద్వేషం, అహం, అహంకారం, పగ, ప్రతీకారం లాంటి చెత్త కుళ్ళును కూడా మన నుండి పారద్రోలాలి. అప్పుడే ప్రతి ఒక్కడూ స్వచ్ఛ భారతీయుడవుతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ సోమరితనానికి స్వస్తి పలకండి. మీ యువ మేధాశక్తికి పదును పెట్టండి. ప్రతి యువకుడు ఒక స్వచ్ఛ సైనికుల్లా, తుఫాన్లా చెలరేగండి. అగ్నిపర్వతంలో లావాలా ఉబ్బికి రండి. రైఫిల్ విడిచిన బుల్లెట్లా దూసుకుపోండి. నీ మాటలతో నేను మనుషులలా మార్చేసినావు. ఎవడయ్యా నువ్వు? నేను మీలా ఒక సామాన్యుడిని. ఐఎమ్ ఎ కామన్ మ్యాన్, బట్ ఇండియన్, స్వచ్ఛ ఇండియన్. మేరా భారత్ మహాన్. జై హింద్. బాబు జరగండి. ఇదేంటి, మా బావ ఇక్కడ ఉన్నాడు? కొడుకు పుట్టినప్పుడు కంటే వాడు ప్రయోజకుడై ప్రజలు మెచ్చినప్పుడే
తండ్రికి నిజమైన సంతోషమని చిన్నప్పుడు సుమతి పద్యంలో చదువుకున్నాను. అది ఈరోజు నా కొడుకు నిజమని నిరూపించినందుకు చాలా గర్వపడుతున్నాను. అంటే ఆనంద్ నా సొంత మేనల్లుడు అన్నమాట. నమస్తే బావ. ఏటి బావగారు మీరిక్కడ? అరే మంత్రి గారు, మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు సార్? నేను ఇక్కడ అడుగు పెట్టానంత వరకు మంత్రినే కానీ ఇక్కడ జరిగింది చూశాక మనిషినే అయ్యాను. నేను సోయానా, ఈ కృష్ణమూర్తికి బావును. నా చెల్లి చావుకు కారణంతో పాటు కోట్ల ఆస్తి ఉండి కూడా దిక్కులేని వారిలా వీళ్ళు ఈ ఊరు చేరడానికి కారణం నేనే. ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేని ఓ మహా అద్భుతాన్ని చేసి అభివృద్ధిలో కొత్త కోణాన్ని చూపించారు. నాలాంటి నాయకులకు కళ్ళు తెరిపించారు ఈ యువత. బావగారు మీలో ఈ మార్పు మాలో ఆనందాన్ని కలిగించింది. నాకు ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు, అవసరం అంతకంటే లేదు. నాకు చిన్నప్పటినుంచి వ్యవసాయం అంటేనే మక్కువ. ఆ వ్యవసాయాన్నే చేసి రైతే రాజని నా కొడుకు నిరూపించినాడు. మన ఊరి అభివృద్ధి ప్రతి పల్లెకు విస్తరిస్తూ భారతదేశం అనే పల్లెకు వ్యవసాయం అనే పండగ రావాలి. గొప్పవారి మనసే కాదు, వారి కోరికలు కూడా చాలా గొప్పగానే ఉంటాయి. నా ఆస్తితో ఈ ఊర్లోనే ఒక వ్యవసాయ కాలేజీని కట్టి ప్రతి పేదవాడికి ఉచిత విద్య వసతి కూడా కల్పిస్తా. అయితే అనుష్క నా సొంతమైనట్టే. అనుష్కయోడురా? నా కూతురు బావగారు అనుష్క ఆనంద్ ప్రేమించుకుంటున్నారు. చాలా సంతోషకరమైన మాట చెప్పినారు బావగారు. వాళ్ళిద్దరి పెళ్లి జరిపితే పైనున్న వాళ్ళ అమ్మ ఆత్మ కూడా శాంతిస్తుంది. అది సరేనండి, మరి మా అబ్బాయి సంగతి ఏంటి? ఆ, పెద్ద ఆయన పట్టణం నుంచి రాగానే ఓ మాట చెప్పి ఏళ్ళ పెళ్లితో పాటు సంతోష్ సంజయ్ పెళ్లి కూడా జరిపించేద్దాం కన్నబాబు గారు. అది ఈ ముక్క నా చెవికి సమ్మగా ఉందనుకో. అందరికీ నమస్కారాలు బ్రదర్. నమస్కారం. ఈ మహాసంకల్పానికి ముహూర్తం పెట్టిందే ఈయన. ఇందులో నా కృషి తప్ప నా గొప్పతనం ఏమీ లేదు సార్. ఈ యువకులే నడుం బిగించి వాళ్ళ పేర్లల్లో ఉన్న ఆనందాన్ని సంతోషాన్ని ఈ ఊరందరికీ పంచారు. మీరు అనుమతిస్తే నేను ప్రేమించిన మన ఊరు అమ్మాయిని పెళ్ళాడి నా శ్రీమతితో మరో ఊరు బాగు చేయడానికి నేను వెళ్తాను. పద్మా కమాన్ రా. ఓహో, 2 చెళ్ల చేత ఏటి చూసి ప్రేమించినావమ్మా పాప? పచ్చటి డ్రెస్సునా, నల్లటి మనిషినా, తెల్లటి మనసునా? ఆ ఏటి కాదు, ఈయన ఇంగ్లీష్ పీస్ చూసి ప్రేమిచ్చా. అబ్బో అయిపోనాడు. ఒక పేదింటి పిల్లను పెళ్లాడతానంటే మా అందరికీ సంతోషమే కదా. కోళ్ళచ్చమ్మ కూతుర్ని ఊరి నుంచి పంపించేస్తే అందరు సంతోషపడతారా? ఇంకేటి చేయమంటారు కన్నబాబు? కోళ్ళచ్చమ్మ కూతురుతో పాటు ఈ దైత్రాన్ని కూడా, అదే ఈ లచ్చమ్మ కూడా పంపించేస్తే అందరూ ఆనందపడతారు. ఓ అమ్మ, నన్ను కూడా తీసుకురండి. ఈ రకంగా మా సచివారం స్వచ్ఛవరమైంది. స్వచ్ఛ భారత్ కోసం మన పిఎం సీఎంలో కష్టపడితే కాదు, మా ఊరు యువతల మీ అందరూ కష్టపడితే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కళ్ళకన్నటువంటి స్వచ్ఛ భారత్ అనేది సాకారం అవుతుంది. జై భారత్, జై హింద్.